తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బంగారంపై కొత్త జీఎస్టీ స్లాబ్స్ వర్తించలేదు. అమల్లో ఉన్న పన్ను రేట్లు అలాగే కొనసాగింపు. బంగారం వెండి విలువపై 3% జీఎస్టీ, ఆభరణాల తయారీ ఛార్జీలపై 5% జీఎస్టీ. నేడు బంగారం ధరలు కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది. నిన్న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే బంగారం వెండిపై వస్తువులు జీఎస్టీ రేట్లు మాత్రం మారలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పన్ను రేట్లు అలాగే కొనసాగుతున్నాయి. అంటే బంగారం వెండి విలువపై 3% జీఎస్టీ, ఆభరణాల తయారీ ఛార్జీలపై 5% జీఎస్టీ వర్తిస్తుంది. ఇదిలా ఉండగా పండుగ సీజన్ మొదలవుతున్న వేళ బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదని చెప్పుకోవచ్చు. నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు కొంతమేర పెరిగాయని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. ఈ రోజు అంటే సెప్టెంబర్ 4న హైదరాబాద్ లో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 1,06,980 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,060 రూపాయలకి చేరుకుంది. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,06,980 రూపాయలు. అలాగే 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర 98,060 రూపాయల వద్ద ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు 1,07,130 రూపాయలు కాగా 22 క్యారెట్స్ 10 గ్రాములకు 98,210 రూపాయలకు చేరుకుంది. మొత్తానికి పండుగ సీజన్ మొదలవుతున్న వేళ ధరలు పెరుగుతున్నప్పటికీ కూడా జీఎస్టీ రేట్లలో మార్పు లేకపోవడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. పసిడి ప్రేమికులు కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా నిన్నటితో పోలిస్తే పెరిగాయని చెప్పుకోవాలి. హైదరాబాద్, విజయవాడలో వెండి కేజీకి 1,37,100కి చేరుకోగా ఢిల్లీలో కేజీ వెండి ధర 1,27,100 రూపాయల వద్ద ఉంది. ఇవి కూడా ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటూ ఉన్నాయి. మొత్తానికి ధరల పెరుగుదల పసిడి మార్కెట్ కు కొత్త సవాళ్లను విసురుతోందని చెప్పుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో ఈ ధరలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికి జీఎస్టీ స్లాబ్స్ మారినప్పటికీ కూడా భారత్ లో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకు రికార్డులను తిరగరాస్తూ ఆకాశాన్ని అంటుతుందని చెప్పుకోవచ్చు బంగారం. అటు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత కూడా పసిడి రేట్లలో మార్పు అయితే రాలేదని చెప్పుకోవాలి. కానీ అంతర్జాతీయంగా బంగారం ధరలు మాత్రం దూసుకెళ్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అలాగే రూపాయి విలువ క్షీణించడం వంటి అనేక కారణాల వల్ల బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. దీనికి తోడు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో భారత్లో బంగారం డిమాండ్ బాగా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు.